कृष्णी समेत उग्रनारसिंह स्वामी महाबल ब्रह्मणे नमः। वायुपुत्राय धीमहि तन्नो हनुमत्। సంవత్సరాలకు ఒకసారి శ్రీ లక్ష్మణస్వామి దైవక్షేత్రం ఈ నియోజకవర్గం అంతా కూడా మరి వారి జయంతి అంటే ఒక గొప్ప దినం. వారి జయంతి సందర్భంగా మరి మాకు శక్తి కొద్దీ ఆ స్వామివారికి బట్టలు సమర్పించిన, అదేవిధంగా స్వామివారికి సంబంధించిన పూజా సామాగ్రి సమర్పించి ఆ స్వామివారి ప్రాంత ప్రజలను చల్లగా చూడాలి. రాబోయే 4 సంవత్సరాల 8 నెలల లోపల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన 6 గ్యారంటీ అమలు చేసి మొన్న రాజరాంపల్లిలో ఈ ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన అనేక సమస్యలు వారు ముందు పెట్టినాం. అవి కూడా నరసింహస్వామి ఆశీస్సులతో ముఖ్యమంత్రి గారు అమలయ్యే విధంగా దేవుడు చల్లగా చూడాలని చెప్పేసి ఆ స్వామివారిని మరొకసారి కోరుకుంటూ అందరికీ ఆ శ్రీ లక్ష్మణస్వామి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు, జగిత్యాల జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రీ లక్ష్మణస్వామి జయంతి సందర్భంగా మేమందరం ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకుని స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ స్వామివారి లక్ష్మణస్వామి ఆశీస్సులంతా ఈ ప్రాంత అన్ని వర్గాల ప్రజల మీద, అదేవిధంగా ముఖ్యంగా రైతాంగం మీద అందరి మేలు విధంగా దేవుడు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మా ధర్మపురం ప్రజల రైతాంగాన్ని మేము మనవి చేసుకుంటున్నాం. ఈ శాసనసభ్యుడిగా ఎక్కువగా మరి 10 సంవత్సరాల కింద వడ్ల కొనుగోలు విషయంలో కూడా ప్రజలు మిల్లర్ల దగ్గరికి పోయి రైతాంగం ఎంత ఇబ్బందుల పాలైంది. ఈరోజు 75% వడ్ల కొనుగోలు పూర్తయింది. మిగిలిన 25% ఉన్న వడ్ల రైతాంగాన్ని కూడా మీ లక్ష్మణ్ కుమార్ గారు మీ అన్నగా మనవి చేసుకుంటున్నాం. ఎవరు కూడా ఆందోళన పడకండి. సకాలంలో లారీలు వస్తాయి. అలాట్మెంట్ పరంగా ఎక్కడన్నా మిల్లర్లు గిట్ట మాకు లారీ వరి ధాన్యం ఎక్కువైంది అన్లోడ్ చేసుకోమంటే కూడా మా దృష్టికి, అధికార దృష్టికి తీసుకెళ్ళండి. తక్షణమే అన్లోడ్ చేపిస్తారు. ఏ రైతుకి ఇబ్బంది కాకుండా చివరి వరి ధాన్యం గింజ వరకు కూడా ఎలాంటి కటింగ్ లేకుండా ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా ఏ రైతులు కూడా, ఎందుకంటే 10 సంవత్సరాలకి వెళ్ళి తిన్నటువంటి విపరీతమైనటువంటి రైతులను ఇబ్బంది పెట్టినటువంటి అప్పుడు ఉన్నటువంటి కొంతమంది బిల్డర్లు చేసిన దోపిడీ కానీ అధికారులు చేసినటువంటి దోపిడీ వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందుల పాలైంది. ఏ ఒక్క రైతు కూడా ఈరోజు 70% కొనుగోలు చేసిన రైతులకు ఆ దైవక్షేత్ర సన్నిధిలో ఉండి చెప్తున్నా 42 కిలోల కంటే ఎక్కువగా ఇక్కడ కూడా దాటకుండా అధికారులతో కట్టడి చేపించి ముఖ్యమంత్రి ఆదేశాన్ని అమలు చేసే విధంగా ఈ ప్రాంత సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ మిల్లర్లతో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి కొనుగోలు చేయించిన మాట వాస్తవాన్ని కూడా రైతాంగాన్ని మనవి చేసుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో కూడా రైతులకు అండగా ఉండే ఈ ప్రభుత్వం రైతులకు అండగా ఉండే విధంగా ముందుకు పోతున్న విషయాన్ని కూడా మరొకసారి మనవి చేస్తున్నాం.